హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది మన ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. టైం 4 అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకురా ఇంత పొద్దున్న లేచినామంటే ఇలా మా ఫ్యామిలీతో కలిసి అడెళ్ళి పోచమ్మ కాడికి పోతున్నాం. వ్లాగ్ అయితే మంచిగా ఉంటుంది చూడండి. మావాడైతే ఇంకా లేవ్వలే అని లేవుదాం ఇప్పుడు. ఏయ్ 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 బాబు లేవ్. ఏ బాబు ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అయిందా మమ్మీ? అయిపోయింది మొత్తం. ఇక ఎల్లుడే ఉన్నది. ఇక ఎటు పోతున్నాం రా? ఎటు పోతున్నాం? ఎటు ఎల్లమ్మ ఆడెళ్ళి పోచమ్మ కాడికి. అలాగే ఎటు పోతున్నాం? పోచవ్వనా? మస్తు మంది నైటే పోతారు. మేము కూడా నైటే పోతున్నాం కానీ 2-3 రోజుల వాన పడుతున్నది. వాతావరణం కరెక్ట్ లేదు, అందుకే పొద్దులా పోతున్నాం. మనోడు కూడా పొద్దున్నే ఆటో తీసుకుని అయితే వచ్చేసిండు. ఇక మా ఊరు నుంచి అయితే ఆదిలాబాద్ అయితే ఒక 8 కిలోమీటర్లు వస్తుంది. ఆదిలాబాద్ నుంచి బోత్ సైడ్ నుంచి పోతేనైతే అడెళ్ళి ఒక 74 కిలోమీటర్లేమో వస్తుంది. బైపాస్ పట్టుకొని సారంగపూర్ అక్కడ నుంచి పోతే మాత్రం మస్తు లాంగ్ అవుతుంది. అదే గిట్లాంచి పోయినామనుకో ఆటోనికి డీజిల్ దక్కుతుంది, మాకు కూడా టైం దక్కుతుంది. అబ్బాయిట అయితే వాన పొట్టు పడ్డట్టున్నది. నీళ్ళు చూస్తేనే అర్థమవుతున్నది. ఇంకా అట అయితే ఎట్లున్నదేమో. ముందటోళ్ళు అయితే ఈ తోపోననే నడుచుకుంటూ పోయేటోళ్ళట. ఇప్పటోళ్ళు అయితే దొడ్డికి కూడా బండే ఉండబోతున్నారు. అంతా మంచిగా నడుస్తున్నా అనే టైంకే ఈ బురద రోడ్డు వచ్చింది. ఈ తొవ్వ చూసి ఆటో పోదేమో అనుకున్నాం, కానీ కొంచెం ముంగటికి పోయింటేనే అర్థమైంది ఇంత పెద్ద గుట్టని తవ్వి మరి ఇళ్ళకి తోవ వేసిందని. మా ముసలిదేమో నడి గుట్ట మీద ఆపి గుట్ట మీద గుడి ఉన్నదిరా కొబ్బరికాయ కొట్టత్తా అని పోతున్నది. ఇగో ఆడనే ఉన్నది గుడి. మా ఇంజనీర్ సాబ్ ఏమో రోడ్ ఎట్లా వేసి మంచి వేసినలా మంచి లేదని కాలుతోటి గీకి మరి చూస్తున్నాడు. ఇంత పెద్ద గుట్టందవి మరి ఇళ్ళకి తోవ తీయాలన్న ఆలోచనలకి ఎట్లా వచ్చింది ఏమో. ఎట్లన్నది అవ్వను కానీ లొకేషన్ మాత్రం మస్తున్నది. వర్షాకాలం అయితే ఇళ్ళకి రారా. వీడియో ఇడిదాకా చూసినట్టే మీకు వీడియో నచ్చినట్టే ఉంటది. నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి. దిగంగా మంచిగా రఫ్తార్ దిగుతున్నాం కానీ పోంగా మాత్రం సుక్కలే. టెక్నాలజీ ఎంత పెరిగినా గానీ పల్లెటూళ్ళల్లో ఈ డబ్బా పట్టుకొని దొడ్డికోకుడు అయితే మానుడు ఉండదు. అడేలీలో అడుగు పెట్టినామో లేదో రక్తపాతంతో ఎంట్రీ అయినా వచ్చినామో లేదో జాగలేంకి జాగల దిగినాం, షాయలేంకి షాయ తాగుతున్నాం. ప్రపంచం అంతా తలకిందులైనా కానీ నేను మాత్రం ఫోన్ చూసుకుంటానే ఉంటాను. మీదికే లూసుకపోసి వట్టమంటే వట్టరాదేడా, ఎందుకంటే అంతగా మంది ఉన్నారు. మరి కోడికి వద్దామంటే జడితిత్తలేదేమో, అందుకే లేపి మరి ఉప్పుతున్నది అక్క. ఇంత వర్షం పడ్డా కానీ మంది మాత్రం తక్కలేలు. మా వాళ్ళు అయితే 2 పొయ్యిలు పెట్టేసిండ్లు వంట చేద్దామని. నేను వీడియో తీస్తున్నాను తెలిసిందేమో అన్నో నన్ను చూసి అంటే ఎగురుడు ఆపేసిండు. అన్న లవర్ బాయ్ ఏమో వాళ్ళ పిల్ల పేరు టాటో వేపిస్తున్నాడు. మా పక్కకు దీనోళ్ళు మాస్టర్ షెఫ్ అనుకుంటా ఫైర్ మటన్ చేస్తున్నారు. అందుకే గంజుల మొత్తం మంట పెట్టించిండ్లు. ఫైర్ మటన్ ఫెయిల్ అయిందేమో అన్నో అందుకే గంట పెట్టి గీక్తున్నాడు గంజుని. నా చేతులు ఉన్నది చూసి షాక్ అయితలు. 2వ ప్రపంచం నాటి యుద్ధ కత్తి కదా మన్నగా ఇది ఆటో చాబి. ఇక అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయినా. దర్శనం కాడన అయితే ఫుల్ మంది ఉన్నారు. అర్ధగంట లీల పడ్డాక లైన్ లో దర్శనం అయితే అయిపోయింది. బయటకు అయితే వచ్చిన చూసిన మంది ఎందరుగా మంది ఉన్నారు. కొత్త కూడా అయితే ఇంకా ఓపెన్ కాలే. ఇక మావాడు అప్పటి సంది ఫోన్ లో ఏమో వెట్టు అంటుండ్రు. ఏం పెట్టు అంటుండ్రు మీలైన ఎంకటి అంటే ఏమో అనుకున్నా. మర్ర అర్థమైంది ఓపిల వెంకటేష్ పాట పెట్ట అంటున్నాడు అని. బోనమేసుడు అయింది, దర్శనం అయింది, తినుడు కూడా అయిపోయింది. సల్ల బతుకుంటే ముంగట కూడా. వీడియో నచ్చితే లైక్ అని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటా. బాయ్, నమస్తే, టాటా.